దాటిపోయింది. ఈ పాటి కొత్త క్రాఫ్ట్ అనుకుని వచ్చేయాలి. ఇంకా రాలేదేటబ్బా. నాకు కావాల్సినప్పుడేమో క్రాఫ్ట్ ఏది. ఓ వచ్చింది. కొన్ని బిస్కెట్లు వేద్దాం ఈలోపు. ఏంట్రా ఏదో కొనుక్కుంటున్నావు? 10 days అయిపోతుంది కదా నువ్వు క్రాఫ్ట్ చేసి. సో కొంచెం మిస్ అవుతుంది నీ క్రాఫ్ట్ ని అంతే. అబ్బో ఏంటి విషయం? అంటే మా స్కూల్లో రిపబ్లిక్ డే కి రిలేటెడ్ గా క్రాఫ్ట్ చేసుకొని రమ్మన్నారు. నువ్వు ఏదైనా చేసిస్తే నేను అటుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బానే ప్లాన్ చేసావురా. ఎప్పుడు నా క్రాఫ్ట్స్ ని తిడుతూ ఉంటావు కదా, ఇప్పుడు నా క్రాఫ్టే కావాల్సి వచ్చిందా నీకు? సరే, ఇంతకీ నీకు క్విల్లింగ్ క్రాఫ్ట్ కావాలా, లేకపోతే క్లే క్రాఫ్ట్ కావాలా, లేకపోతే పెయింటింగ్ క్రాఫ్ట్ కావాలా? క్రాఫ్ట్ లో ఉండే క్రాఫ్ట్ కావాలి నాకు. సరే సర్లే, ఓకే. ఫస్ట్ నేను 2 thin కార్డ్బోర్డ్స్ తీసుకొని ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఫెవికాల్తో స్టిక్ చేస్తున్నా. థిక్నెస్ కోసం 2 కార్డ్బోర్డ్స్ని స్టిక్ చేస్తున్నా. రిపబ్లిక్ డే సందర్భంగా క్విజ్ కాంపిటీషన్ పెడతారంటే నాకేమో ఆ రోజులో టీవీలో వచ్చే ఖడ్గం సినిమా తప్ప ఇంకేం తెలీదు. కొంచెం హెల్ప్ చేయవే. ఓ క్విజ్ కాంపిటీషన్ కూడా ఉందా? సరే సరదాగా ట్రయల్ క్విజ్ చేద్దాం ఏంటి. ఇక్కడ నేను బటర్ఫ్లై షేప్లోని ఒక డిజైన్ లాగా రెడీ చేసుకొని దాని మీద ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కలర్ క్లేస్తో బార్డర్ని క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకున్నాం రా మనం? 26 జనవరి అని నాకు తెలుసు. నాకు తెలీదా బాబా? అరే మనం ఫస్ట్ రిపబ్లిక్ డే చేసుకున్నది 1950 ఇయర్లో. అంటే ఆల్మోస్ట్ 3 years ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత మనం జరుపుకున్నాం. అవునా? ఓకే గుర్తెట్టుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. రిపబ్లిక్ డేని స్టార్టింగ్లో ఏ నేమ్తో సెలబ్రేట్ చేసుకునేవారో తెలుసా? నాకెందుకు తెలియదు. అదే 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 కరెక్ట్ అదే సరిగ్గా గుర్తుపెట్టుకో. పూర్ణ స్వరాజ్ డే అనే నేమ్తో సెలబ్రేట్ చేసుకునేవారు. అంటే కంప్లీట్ ఫ్రీడమ్ అని అర్థం. ఈ ఓవర్ యాక్షన్కి ఏం తక్కువ లేదు. సరే కానీ నీకు అసలు ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటో తెలుసారా? వెరీ సింపుల్ ఆన్సర్. అది 15th ఆగస్ట్ వస్తుంది, ఇది 26 జనవరి వస్తుంది. ముఖ్యంగా ఆ 2 రోజులు సెలవులు వస్తాయి. బాబోయ్ బయట ఎక్కడ ఈ ఆన్సర్ చెప్పగరా బాబు, కొట్టి వదిలేస్తారు నిన్ను. బ్రిటిషర్స్ రూల్ నుండి మనకి ఫ్రీడమ్ వచ్చిన సందర్భంగా ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటాం. మన కాన్స్టిట్యూషన్ని మనమే ఫామ్ చేసుకున్న సందర్భంలో జరుపుకునేదే రిపబ్లిక్ డే. ఇప్పుడు నేను ఆరెంజ్, గ్రీన్, వైట్ అండ్ బ్లూ క్విల్లింగ్ స్ట్రిప్స్ని డిఫరెంట్ లెన్స్లో కట్ చేసుకొని ఈ బటర్ఫ్లై లోపల దానికి తగ్గినట్టుగా స్టిక్ చేస్తున్నా. ప్రాసెస్ కొంచెం టెడియస్ కానీ సింపుల్గానే ఉంటుంది, చూడండి. క్వశ్చన్స్ అడగాలంటేనే భయం వేస్తుందిరా, ఏం బూతులు వినాల్సి వస్తుందో అని. బేసిక్ క్వశ్చన్స్కి దిక్కులేదు, మళ్ళీ టఫ్ ఒకటి. సరే ఇంతకీ మన కాన్స్టిట్యూషన్ లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయిరా? ఏంట్రా బై మిస్టేక్ రైట్ ఆన్సర్ చెప్పావు? క్విల్లింగ్ స్ట్రిప్స్ ని రౌండ్ గా చేసుకున్న తర్వాత చూపించిన విధంగా నేను వాటిని స్టిక్ చేసుకున్నాను. అండ్ దెన్ అశోక చక్ర కోసం బ్లూ కలర్ స్ట్రిప్స్ ని ఇలా వర్టికల్ గా హారిజాంటల్ గా స్టిక్ చేస్తున్నా. సరే నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని లాంగ్వేజెస్ లో రాసారా మన కాన్స్టిట్యూషన్ ని? అబ్బో మళ్ళీ కరెక్ట్ చెప్పావు రోయ్. బటర్ఫ్లైకి బోత్ సైడ్స్ క్విల్లింగ్ స్ట్రిప్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత నేను వైట్ కలర్ హాఫ్ కట్ పర్ల్స్ని తీసుకొని ఫెవికాల్ హెల్ప్తో ఆ రౌండ్స్ మీద స్టిక్ చేస్తున్నా, మంచి లుక్ రావడం కోసం. సరే ఇంతకీ ఏంట్రా లాంగ్వేజెస్? ఒకటేమో జపనీస్ లాంగ్వేజ్, ఇంకోటేమో కొరియన్ లాంగ్వేజ్. అంతే కరెక్ట్. ఏంట్రా బాబు నాకు ఈ కర్మ. ఛీ రే, నువ్వు ఆ కొరియన్ సిరీస్లు చూడటం ఆపరా బాబు. ఇండియాలో కొరియన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ ఎందుకు వాడతారా? ఇంగ్లీష్లోని హిందీలోని రాస్తారు, నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. సరేరా నాకు డౌట్, అసలు మనం రిపబ్లిక్ డే దేనికి రిప్రజెంటేషనో తెలుసా నీకు కనీసం?
ఇది తెలియదక్క నాకు, మన డెమోక్రసీకి రిప్రజెంటేషన్ అక్క. బతికించావురా బాబు, థ్యాంక్స్. నాకన్నీ తెలుసా బాబు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే తగ్గించుకుంటే బాగుపడతావు. ఓకేరా, ఇంకా లాస్ట్ క్వశ్చన్. మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుంటాం? ఇంకెక్కడ చేసుకుంటామే, ఇండియాలోనే చేసుకుంటాము. ఏంట్రా ఎటకారాలా? ఇండియాలోనే ఎక్కడా అని. ఢిల్లీ క్యాపిటల్ కాబట్టి అక్కడ చేస్తారనుకుంటా. బొర్ర వాడినందుకు థ్యాంక్స్ రా బాబు. ఢిల్లీలో మాత్రమే కాదురా, ప్రతి స్టేట్ క్యాపిటల్లో కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఓ అవునా, అన్ని స్టేట్స్ కలిసి యునైటెడ్ గా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. సూపర్ సూపర్. సూపరే, కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నేను వైబ్రెంట్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడం కోసం ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ పెయింట్స్తో బ్యాక్గ్రౌండ్ని పెయింట్ చేస్తున్నా. ర్యాండమ్ స్ట్రోక్స్ ఇస్తూ హోలీ కలర్స్ లాగా ఎఫెక్ట్ ఇస్తున్నా. ఇదిగోరా, అయిపోయింది నీ క్రాఫ్ట్. అక్క ఏ మాట క్రాఫ్ట్ అయితే ఎదిరిపోయింది. నాకు తెలిసి ఇలాంటి క్రాఫ్ట్ ఎవరు చేయరనుకుంటా. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వద్దులే, కానీ క్విజ్కి మాత్రం బాగా ప్రిపేర్ అవ్వు. తప్పులు చెప్పక అక్కడ గుర్తుపెట్టుకో ఆన్సర్స్ అన్ని. రిపబ్లిక్ డే రిలేటెడ్గా మీకు ఇంకేమైనా పాయింట్స్ గుర్తొస్తే వాటిని కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎట్ ద సేమ్ టైం మీరు కనుక మన ఛానల్లో కొత్తగా జాయిన్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ వీక్ పండగ హడావిడిలో నా వీడియోలు చూడటం మర్చిపోయి ఉంటే ఈ 2 వీడియోస్ని చూసేయండి.